ధర్మ ప్రవృత్తి. ధర్మం జ్ఞానికి సహజ స్వభావం. 12 సంవత్సరాల పాటు ఒక వ్యక్తి ధర్మం ఆచరిస్తే అతని సుప్త చేతన మనస్సులో నుండి వచ్చే కోరికలు అన్నీ ధార్మికంగానే ఉంటాయి అంటారు. అది అతని సహజ ప్రవృత్తి అవుతుంది. జ్ఞాని అధర్మం చేయలేడు. కాళిదాసు తన శాకుంతలంలో ఇదే మాటలు చెప్తాడు. దుష్యంతుడు శకుంతలను గాంధర్వ వివాహం చేసుకోవాలని అనుకుంటాడు. ఆ రోజుల్లో క్షత్రియుడు గాంధర్వ వివాహం చేసుకోవచ్చు. శకుంతల గురించి విచారణ చేసే అవకాశం లేదు. ఒక రాజును వివాహం చేసుకునే అర్హత ఆమెకు ఉందో లేదో తెలియదు. కానీ ఆమె పట్ల దుష్యంతుడికి కోరిక కలిగింది. తనలో తాను ఒక్కసారి ఆలోచించుకున్నాడు, ఆ కోరిక ధార్మికమేనా అని. ఇంతవరకు నేను ధార్మిక జీవనం కొనసాగించాను, అందువల్ల నా మనసులో వచ్చే కోరిక ధార్మికమే అయి ఉంటుంది అనుకుంటాడు దుష్యంతుడు. అందుకని అష్టావక్ర మహర్షి అంటారు, జ్ఞానికి ఆత్మజ్ఞానం పొందిన తర్వాత ధార్మిక జీవనం పొందటం ఒక అలవాటుగా మారిపోతుంది.